మల్లె మొక్కలకి మార్చ్ సీజన్లోకి వచ్చేసరికి మల్లె పువ్వులు అనేవి స్టార్ట్ అయిపోవడం జరుగుతాయి. సో మల్లె మొక్కల నుంచి మల్లె పువ్వులు ఎక్కువగా తీసేసుకోవడానికి ఈ ఫెబ్ మంత్లో మనం చేసుకోవాల్సిన కొన్ని వర్క్స్, ఎలాగైతే మనం జనవరిలో కొన్ని ఫర్టిలైజర్స్ అండ్ మట్టి భాగాన్ని మంచిగా బూస్ట్ని చేయడం మూలంగా చిగుళ్ళు అనేవి ఎంత మంచిగా స్టార్ట్ అయ్యాయో, అదేవిధంగా ఫ్లవరింగ్ ఎక్కువ రావడానికి ఈరోజు వీడియోలో అయితే కొన్ని పద్ధతులు మట్టి భాగాన్ని ఎక్కువ సారవంతం చేయడానికి ఇవ్వవలసినవి, నెక్స్ట్ సీజన్ అంతా కూడా మల్లె పువ్వులు అనేవి రావడానికి కొన్ని పనులైతే మనం చేసేసుకోవాలి. సో అవి ఏమేం చేయాలి అనేది ఈ వీడియోలో టాపిక్గా మీ ముందుకు తీసుకొచ్చేసాను. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నజారా వ్లాగ్స్. నేను మీ నజారా. సో మన మల్లె మొక్కలకు వచ్చేసి పూర్తిగా ప్రూనింగ్ ప్రాసెస్ అనేది నేను స్టార్ట్ చేస్తున్నాను ఈ వీడియోలో. ఎలా మనం ప్రూనింగ్ చేసుకోవాలి, మట్టి భాగాన్ని సారవంతం చేయాలి, అలా ఇచ్చేసిన తర్వాత ఫర్దర్ ఫర్టిలైజర్స్ ఇచ్చేస్తా సీజన్ అంతా ఫ్లవరింగ్ అనేది ఎలా తీసుకోవాలి మొత్తం ఈ వీడియోతో స్టార్ట్ చేసుకుందాము. ఇది మనము ప్రూనింగ్ చేసుకోవాల్సిన మల్లె పువ్వుల మొక్క. వీటి యొక్క ఆకులు మీరు చూడొచ్చు, ఎంత ముదురు రంగులు అయిపోయి ముదురుగా అయిపోయాయి. సో వీటి మొత్తాన్ని కూడా మనము పూర్తిగా ప్రూనింగ్ చేసేసుకుంటున్నాము. డిప్స్ కటింగ్ అయితే చేయట్లేదు. సో కటింగ్ ప్రాసెస్ ప్రూనింగ్ తర్వాత నేను చూపిస్తాను. పూర్తిగా ఈ మొక్క చూసారా ఎంత బుషీనెస్ ఉందో. అండ్ నేను జనవరిలోకి వచ్చేసి కిచెన్ వేస్టేజెస్ ఇచ్చింది ఇదంతా కూడా. ఒక్క ఆకు కూడా ఉంచొద్దు, పూర్తిగా ప్రూనింగ్ చేసేయండి. జనవరిలో కూడా మనం ఈ ప్రాసెస్ అయితే చేసాము ఆ మల్లె మొక్కకి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మల్లె మొక్కకి నేను జనవరిలో ప్రాసెసింగ్ అయితే చేయడం జరిగింది, ప్రూనింగ్ ప్రాసెస్ అండ్ డిప్ కటింగ్స్ అయితే చేశాను. సో దాని తర్వాత వెంటనే చూడండి జనవరి ఎండింగ్లో నేను చేయడం జరిగింది. సో ఇప్పుడు ఫెబ్ స్టార్టింగ్లో టోటల్గా మనకి లీవ్స్ అనేవి వచ్చేసాయి. ఇంత ఫాస్ట్గా లీవ్స్ రావడానికి నేను మట్టి భాగంలో కొన్ని అయితే యాడ్ చేయడం జరిగింది. సో అది ఇప్పుడు మనము ఈ మల్లె మొక్కకి యాడ్ చేసి మీతో షేర్ చేస్తాను. చూడొచ్చు దీని యొక్క రిజల్ట్ అనేది మీరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మల్లె మొక్కలకి పూర్తి ఎండలో ఉంచడం చాలా ఇంపార్టెంట్. సో మనం ఇలా ప్రూనింగ్ ప్రాసెస్ చేసుకుంటా కొన్ని టిప్స్ అయితే చూసేసుకుందాము. ఫుల్ ఎండ మన మల్లె మొక్కకి చాలా ఇష్టం. ఫుల్ ఎండలో ఉంచండి. ఎక్కువ మట్టి భాగం సారవంతం చేసే ప్రాసెస్ అనేది మనం ఇప్పుడు చూసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి వాటరింగ్. మట్టి భాగం ఎప్పుడైతే తడిగా ఉంటుందో ఆ ప్రాసెస్లో వాటరింగ్ అనేది చేయండి. వీక్లీ వన్స్ హెవీ ఫీడింగ్ ఉన్న న్యూట్రిషన్స్ ఫెర్టిలైజర్స్ అనేవి అందించండి. సో ప్రతి ఒక్క ఫర్టిలైజర్ అందించవచ్చు. నేను ప్రీవియస్ వీడియోస్లో అన్ని రకాల ఫర్టిలైజర్స్ ఏదైతే ఈ వీడియో షేర్ చేయకముందు వీడియోస్ అనేవి ఉన్నాయో అన్ని వాటిలో ఉన్న ఫర్టిలైజర్స్ అనేవి మీరు వీక్లీ వన్స్ మన మల్లె మొక్కకి అందించేసేయచ్చు. అండ్ రెగ్యులర్ వాటరింగ్లో మట్టి భాగం తడిగా ఉన్నప్పుడు కంపల్సరీగా వాటరింగ్ అనేది చేయకూడదు. తడిగా లేనప్పుడు వాటరింగ్ చేయండి. బియ్యం కడుగు నీరు అందించండి. ది బెస్టెస్ట్ ఫర్టిలైజర్ ఎన్పీకే పుష్కలంగా ఉండే ఫర్టిలైజర్. ఇలా పూర్తిగా దూసేయండి ఈ ఆకులు మొత్తాన్ని కూడా. సో ఈ లీవ్స్ మీరు చూడొచ్చు, ఈ లీవ్స్ మనం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని మళ్ళీ మనం కంపోస్ట్ ప్రాసెస్ అనేది చేస్తాము. మీ అందరికీ డీటెయిల్డ్గా అర్థం అవ్వడానికి మల్లె మొక్క గురించి నేను ఇది వీడియో అనేది షేర్ చేస్తున్నాను. ఆ లీవ్స్ని తీసే ప్రాసెస్ కానివ్వండి, డిప్స్ కటింగ్ ప్రాసెస్ కానివ్వండి,
చేయడం జరుగుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అబ్బా. సో ఇలాగా టోటల్గా ప్రూనింగ్ ప్రాసెస్ చేయండి. ముదిరిన ఏ ఒక్క ఆకు కూడా మల్లె చెట్టు మీద ఉండకూడదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఈ ఆకు అనేది మనం వదిలేసాము. ఇది న్యూగా స్టార్ట్ అయిన స్టెమ్, కొత్తగా స్టార్ట్ అయిన చిగురు, అందుకనేసి ఇటువంటి వాటిని తీసేయండి. ప్లస్ ఇందులో ఏమైనా మనం కూరగాయలు వేస్టేజెస్ వచ్చినప్పుడు లేదా పక్కనున్న మొక్కల విత్తనాలు పడేసి మొక్కలు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో అవి మీకు ఇంపార్టెంట్ అని అనిపించినప్పుడు అవి తీసేసి వేరే కుండీలో ట్రాన్స్ఫర్ చేయండి. ఇందులో మాత్రం ఉంచొద్దు. పిచ్చి మొక్కలు, గడ్డి మొక్కలు అవి ఉంటాయి. సో వాటిని కూడా తీసేసేయండి. అండ్ డిప్స్ కటింగ్ అనేది అక్కడక్కడ ఎండిపోయి ఉండడం జరుగుతాయి. సో అలాగా వాటిని డిప్స్ కటింగ్ చిన్న చిన్నవి ఇంతింత కటింగ్స్ అయితే చేయండి. ప్రెజెంట్ మన మొక్కకి ఎటువంటివి ఎండిపోయి లేవు కాబట్టి మనం డిప్స్ కటింగ్ అనేది చేయట్లేదు. నెక్స్ట్ సాయిల్ భాగాన్ని ఇలా లూజ్ చేయండి. 1 లేయర్ సాయిల్ భాగం అనేది సైడ్కి తీసేయండి. సో చూసారు కదా, సో ఇలాగా 1 ఇంచ్ లేయర్ని నేను తీసి ఇక్కడ పెట్టాను. అదిగోండి. తర్వాత ఇదంతా క్లీన్ చేసేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది కిచెన్ వేస్టేజెస్. మనం కిచెన్ వేస్టేజెస్తో కంపోస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ కంపోస్ట్ గుప్పెడు 2 దోసిళ్ళతో గుప్పెడు తీసేసేయండి. ఇలా చుట్టూతా వేయండి. మనం ఏదైతే సాయిల్ తీసేసుకున్నామో భాగం అదంతా కూడా చుట్టూతా వేయండి. కిచెన్ వేస్టేజెస్లో ఎన్నో రకాల పోషక గుణాలు అనేవి ఉంటాయి. ప్రతి కూరగాయలో ఏదో ఒక రకం న్యూట్రిషన్స్ అనేవి యాడ్ అయి ఉండడం జరుగుతుంది. సో అది మన పూల మొక్కల్ని చాలా చాలా అందంగా హెల్దీగా గ్రోత్ అవ్వడానికి అండ్ స్ట్రాంగ్నెస్ అనేది అందించడానికి, ఎటువంటి పెస్ట్ అటాక్కి గురవ్వకుండా ఉండడానికి చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవ్వడం జరుగుతుంది. ఇలా వేసేసుకున్న తర్వాత మనం ఒక సైడ్కి 1 ఇంచ్ లేయర్ అనేది తీసేసుకున్నాం కదా, అది దాంతో క్లోజ్ చేసేసుకుందాము. మొక్క యొక్క మట్టి భాగం కిచెన్ వేస్టేజెస్తో పూర్తిగా నిండిపోయి ఉంటే, అదేవిధంగా కిచెన్ కంపోస్ట్తో మనం ఎప్పుడైతే ఫర్టిలైజర్స్ ఇవ్వడం కొంచెం తగ్గించినా, వాటరింగ్ ప్రాసెస్ కొంచెం లేట్ అయినా, ఏదైనా మొక్కకి ప్రాబ్లం వచ్చినా కానివ్వండి, అది తట్టుకొని నిలగడగలిగే శక్తి ఈ కిచెన్ కంపోస్ట్కి అనేది ఉండడం జరుగుతుంది. సో ఇలా ఇచ్చేసేయండి. ఎటువంటి వాటరింగ్ చేయొద్దు, ఇలానే పెట్టేసేయండి. పూర్తి ఎండలో పెట్టండి. మార్నింగ్ వచ్చే ఎండలో కంపల్సరీ పెట్టేసేయండి. మనకి చిగుళ్ళు అనేవి నెక్స్ట్ డే నుంచి 2 డేస్కి మనకి స్టార్ట్ అయిపోతాయి అండ్ కొత్త స్టెమ్స్ అనేవి ఏర్పరచుకోవడం జరుగుతుంది. సో ఇదిగోండి, ఇలా ఉండే వాటిని కట్ చేయండి. అంతే. ఇలా మనకి పెద్ద పెద్ద స్టెమ్స్తో లీవ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అండ్ మనకి మార్చ్ స్టార్టింగ్ వచ్చేసరికి మొగ్గ పడడం స్టార్ట్ అయిపోతుంది. పూర్తిగా మల్లె మొగ్గలు బుషీగా పడిపోతాయి. మన మల్లె మొక్క అనేది చాలా చాలా హెల్తీగా గ్రోత్ అవుతుంది. సో ఇలా మనకి 10 డేస్కి ఇది పూర్తిగా కొత్త లీవ్స్ వచ్చేసి, కొత్త స్టెమ్స్ వచ్చేసి ఇలా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఈ మల్లె మొక్కకి చూస్తున్నట్టుగా కిచెన్ వేస్టేజెస్లో అంత మంచి రిజల్ట్ అనేది ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇలాగా మీరు ఈ టైంలో కూడా జస్ట్ నేను ఎప్పుడైతే ఈ వీడియో రిలీజ్ చేయడం జరుగుతుందో ఆ టైంలో కూడా మీరు ఈ ప్రాసెస్ కనుక చేసేసుకున్నట్లయితే మీ మల్లె మొక్క అనేది హెల్తీగా ఉంటుంది. సో మల్లె మొక్క ఎప్పటికీ కూడా డల్నెస్ అనేది తీసుకోదు. ప్రతి సీజన్ అండ్ జనవరి వరకు కూడా మనకి మల్లె పువ్వులు అనేవి అందించడం జరుగుతుంది. సో అలాగా మీరు మల్లె మొక్కని వేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాగడ మల్లె. నేను దీని పూర్తి అంటే దీన్ని రిపోర్టింగ్ చేసిన దగ్గర నుంచి ప్రాసెస్ అంతా కూడా చూపించడం జరుగుతుంది. దీన్ని రిపోర్టింగ్ ఓన్లీ కిచెన్ వేస్టేజెస్తోనే చేశాను. కంపోస్ట్ కూడా ప్రిపేర్ చేయలే, కిచెన్ వేస్టేజెస్తో చేయడం జరిగింది. సో మనకి చూడండి, లీవ్స్ వచ్చేసి కనిపిస్తున్నాయా మీకు? లీవ్స్ వచ్చేసి మనకి ఇదిగోండి మొగ్గలు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇదంతా కూడా మనకి న్యూగా వచ్చిన స్టెమ్ ఇదంతా.
ఎండ అనేది కంపల్సరీ కాకడ మల్లెకి కూడా మీరు ఈ టైంలో కూడా చూడొచ్చు, దీనికి ఎండ అనేది తగులుతానే ఉంది. నెక్స్ట్ మీరు నిమ్మ పూత కూడా చూడొచ్చు, అండ్ ఫుల్గా వచ్చేసింది నిమ్మ పూత మొత్తం కూడా. అండ్ దీని అప్డేట్స్ అనేవి నేను షార్ట్స్లో కూడా మీతో షేర్ చేస్తాను. మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి మీ డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. అండ్ చాలా చాలా సింపుల్గా మనము గ్రో చేసేసుకునే ప్రాసెస్ అనేది ఎవ్రీ వీడియోలో మీరు చూడడం జరుగుతుంది, సరేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనం స్టెమ్స్తో గ్రో చేసింది చూడండి, ఎంత మంచిగా ఫ్లవరింగ్ అనేది వచ్చాయి. ఇవన్నీ మళ్ళీ మనకి న్యూ స్టెమ్స్, ఇదిగోండి ఇక్కడ కూడా ఇదంతా న్యూ స్టెమ్స్, అండ్ ఇక్కడ కూడా మనకి న్యూ స్టెమ్స్ ఇవన్నీ, ఇదిగోండి ఇక్కడ. సో గార్డెనింగ్కి సంబంధించి మీ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా వాటికి రిలేటెడ్స్ వీడియోస్ అనేవి మీ దగ్గరికి వచ్చేస్తాయి. మళ్ళీ కలుద్దాం.